Hello everyone, welcome back to Beauty and Bliss with Priya. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు వీడియోలో మనం హెయిర్ ఫాల్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటాము. హెయిర్ ఫాల్ చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం, దానికి చాలా రీజన్స్ ఉంటాయి. బట్ హెయిర్ ఫాల్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అనమాట. బికాజ్ హెయిర్ ఫాల్ గురించి మనం ఎంత ఎక్కువ ఆలోచిస్తే స్ట్రెస్ అంత ఎక్కువ అయ్యి హెయిర్ ఇంకా ఊడుతుంది. సో ఆలోచించడం మానేసి అసలు హెయిర్ ఫాల్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, రీజన్స్ ఏంటి, వాటిని మనం ఎట్లా క్యూర్ చేసుకోవచ్చు, ఎట్లా అడ్రస్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, హెయిర్ ఫాల్కి కానీ లేదంటే ఎనీ స్కిన్ కన్సర్న్కి కానీ ఎనీ హెల్త్ కన్సర్న్కి కానీ వన్ సొల్యూషన్ సూట్స్ ఆల్ అనేది ఎక్కడా లేదు. బికాజ్ చాలా రీజన్స్ ఉంటాయి. హెయిర్ ఫాల్ అవ్వడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక హెయిర్ ప్యాక్ యూస్ చేసి, ఒక హెయిర్ సీరం యూస్ చేసి, ఒక హెయిర్ ఆయిల్ యూస్ చేసి క్యూర్ అయిపోవాలి, మీ హెయిర్ రీగ్రో అయిపోవాలి, మీ ప్రాబ్లం అంతా క్యూర్ అయిపోవాలి అనేది ఎక్కడా ఉండదు. డోంట్ బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్. ప్రతి వాళ్ళ బాడీ డిఫరెంట్ ఉంటుంది, ప్రతి వాళ్ళ హెయిర్ ఫాల్కి రీజన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ రీజన్స్ని మనం తెలుసుకుని అడ్రస్ చేస్తేనే మన హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది సెటిల్ డౌన్ అవుతుంది. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు, వెల్కమ్ టు బ్యూటీ అండ్ బ్లిస్ విత్ ప్రియా. ఈ ఛానల్లో మనం మేకప్, స్కిన్ కేర్, బ్యూటీ, లైఫ్ స్టైల్ ఇలా చాలా విషయాల గురించి డిస్కస్ చేస్తాము. వాటిలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మీకు నచ్చిన వీడియోకి లైక్ చేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వీడియోని షేర్ చేయండి. ఆల్రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా ఎక్కువగా చూసే హెయిర్ లాస్ దేనివల్ల అవుతుంది అంటే జెనెటిక్స్ వల్ల హెయిర్ లాస్ అవుతుంది. సో జెనెటిక్ వల్ల హెయిర్ లాస్ అవ్వడం మనం ఎక్కువగా మెన్లో చూస్తూ ఉంటాము. ఉమెన్లో కంటే మెన్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో జెనెటిక్స్ వల్ల హెయిర్ లాస్ అయింది అంటే మనకి టెంపుల్ ఏరియాస్ దగ్గర కానీ లేదంటే ఈ క్రౌన్ ఏరియా దగ్గర కానీ మనకి స్లోగా హెయిర్ లైన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అట్లా కనుక జరిగితే అది జెనెటిక్స్ వల్ల అయిన హెయిర్ లాస్ అనమాట. సో వీటిని మనం ఎట్లా అడ్రస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కాంట్ చేంజ్ అవర్ జెనెటిక్స్, రైట్? సో జీన్స్ మనకి ఏదైతే ఇస్తుందో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. సో దీనికి మనకి అసలు సొల్యూషనే లేదా అంటే ఎస్, సొల్యూషన్ ఉంది. ఫస్ట్ దానికోసం మనం ఏం చేయాలి అని అంటే డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీ హెయిర్ ఫాల్ ఎంతవరకు అయింది, దానికి మీకు ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అనే దాన్ని డిసైడ్ చేస్తారు. దాంట్లో చాలా ఎక్కువగా చేసే ట్రీట్మెంట్ ఏంటంటే పిఆర్పి ట్రీట్మెంట్. సో పిఆర్పి ట్రీట్మెంట్లో ఏం చేస్తారంటే మన బ్లడ్ని గ్యాదర్ చేసి దానిలో నుంచి ప్లాస్మాని సపరేట్ చేసి ఆ ప్లాస్మాని మనకి రీఇంజెక్ట్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాలికల్స్ అనేవి మళ్ళీ రీబూస్ట్ అయ్యి హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ హెయిర్ ట్రీట్మెంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలామంది వినే ఉంటారు కదా. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అన్నా కూడా మీ హెయిర్ ఫాల్ ఎంతవరకు అయింది, దానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది అనే దాన్ని బట్టి మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకొకటి, దీనికోసం మనం సిరమ్స్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ ఏమన్నా యూజ్ చేయొచ్చా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జెనెటిక్స్కి సంబంధించి జెనెటిక్స్ వల్ల అయ్యే హెయిర్ ఫాల్ అనేదాన్ని మనం ప్యాక్స్తో కానీ సిరమ్స్తో కానీ అడ్రస్ చేయడానికి కుదరదు. బికాజ్ జెనెటిక్స్ మనకి బాడీ లోపల ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటాయి, ఫిక్స్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మనం పై నుంచి రాసే హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ సిరమ్స్ కానీ అంత ఎఫెక్టివ్గా పనిచేయవు. బట్ స్టిల్ చాలా కేసెస్లో డర్మటాలజిస్ట్లో ఒక సీరం రికమెండ్ చేస్తారు. అదేంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మినాక్సిడిల్ 5% అని చెప్పి. సో మినాక్సిడిల్ 5% సీరం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎనీ టైప్ ఆఫ్ హెయిర్ లాస్కి. ఇది ఏం చేస్తుందంటే మనకి హెయిర్ లాస్ని తగ్గించడంతో పాటు హెయిర్ రీగ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది. సో మీరు హెయిర్ లాస్కి సంబంధించి డర్మటాలజిస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఫస్ట్ మీకు ప్రిస్క్రైబ్ చేసేది మినాక్సిడిల్. కానీ దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మినాక్సిడిల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి స్కాల్ప్ ఇరిటేషన్ వస్తుంది. సో మీరు ఒకవేళ కనుక అట్లాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే వీక్కి 3 times నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీడే యూజ్ చేయండి. ఇంకోటి, మినాక్సిడిల్తో ప్రాబ్లం ఏంటి అంటే మినాక్సిడిల్ యూజ్ చేసినంతసేపు మనకి హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ రీగ్రోత్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మినాక్సిడిల్ని మనం స్టాప్ చేసేస్తామో మళ్ళీ మన కోర్ నుంచి మన రూట్ ప్రాబ్లమ్ని మనం కనుక అడ్రస్ చేయకపోతే మళ్ళీ మీకు హెయిర్ ఫాల్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మినాక్సిడిల్. జెనెటిక్స్ తర్వాత నెక్స్ట్ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ హెయిర్ లాస్ అనమాట. ఆటో ఇమ్యూన్ హెయిర్ లాస్ అంటే మన బాడీలో డిఫెన్స్ మెకానిజం ఉంటుంది కదా, మన బాడీ డిఫెన్స్ మెకానిజం హెల్తీ హెయిర్ ఫాలికల్స్ని టార్గెట్ చేస్తుంది. అలా చేసినప్పుడు హెయిర్ ఫాలికల్స్ ఎఫెక్ట్ అయ్యి హెయిర్ లాస్ ఉంటుంది.
సో ఈ హెయిర్ లాస్లో మనం ఎట్లా చూస్తాం అంటే ప్యాచెస్గా మనకి హెయిర్ లాస్ ఉంటుందన్నమాట. సో అది చాలా సివియర్గా ఉంటుంది. ఇది మెన్లో కానీ ఫీమేల్లో కానీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం జరగచ్చు. ఈ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ ఉంటే మీరు డెఫినెట్గా డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి. బికాజ్ ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది మనకి బాడీ లోపల నుంచి వస్తుంది, జస్ట్ లైక్ జెనెటిక్స్. సో మీరు ఆటో ఇమ్యూన్ డిసీజ్ని కనుక క్యూర్ చేసుకోకపోతే మీరు ఎన్ని సీరమ్స్ యూజ్ చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా దానివల్ల యూజ్ ఉండదు. సో డెఫినెట్గా డర్మటాలజిస్ట్ని లేదంటే ఇంకా ఎవరైనా డాక్టర్స్ని కన్సల్ట్ చేసి ఫస్ట్ మీరు రూట్ కాజ్ని క్యూర్ చేసుకుని ఆ తర్వాత హెయిర్ ఫాల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ చాలా కామన్గా జరిగేది, దీన్ని మనం టీలోజన్ ఎఫ్లూవియం అంటాము. ఇది దేనివల్ల అవుతుందంటే స్ట్రెస్ వల్ల కానీ, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ, లేదంటే పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్ అంటే డెలివరీ అయిన తర్వాత హెయిర్ లాస్ ఉంటుంది అది కానీ, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ సిక్నెస్ బాడీ కనుక మీరు టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ ఇట్లాగా చాలా సడన్ సిక్నెస్లోకి వెళ్ళి లాంగ్ టర్మ్ ఆఫ్ సిక్నెస్ కనుక మీరు ఫేస్ చేసినట్లయితే దానివల్ల టీలోజన్ ఎఫ్లూవియం అనేది అవుతుంది. ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో ఫర్ ఎనీ టైప్ ఆఫ్ స్ట్రాంగర్ ట్రీట్మెంట్స్ కనుక మీరు మెడిసిన్స్ ఏమన్నా తీసుకుంటే దానివల్ల కూడా టీలోజన్ ఎఫ్లూవియం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ కంప్లీట్లీ రివర్సబుల్. మనకి ఇందాక చెప్పినట్టు జెనెటిక్స్ వల్ల అయ్యే హెయిర్ లాస్ కానీ, లేదంటే ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల అయ్యే హెయిర్ లాస్ లాగా ఇదంతా సీరియస్ కాదు. కాకపోతే దీనికి కూడా మనం రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి అడ్రస్ చేయాలి. స్ట్రెస్ వల్ల అయ్యే హెయిర్ లాస్ చాలా కామన్గా ఉంది, ఎందుకంటే స్ట్రెస్ అనేది ఈ రోజులో అన్అవాయిడబుల్. సో ఈ టైప్ ఆఫ్ హెయిర్ లాస్లో మనకి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3 to 4 months తర్వాత మీరు హెయిర్ లాస్ అనే దాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ అయిన తర్వాత అరౌండ్ 3-4 monthsకి హెయిర్ లాస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే డెలివరీలో మనకి హార్మోన్స్ అనేవి చాలా పీక్లో ఉంటాయి. సో దానివల్ల మనకి స్కిన్ గ్లోయిగా ఉండడం, హెయిర్ అనేది బాగా గ్రో అవడం జరుగుతుంది. కానీ చాలామందికి డెలివరీ అయిన తర్వాత హార్మోన్స్ చాలా తొందరగా క్రాష్ అయిపోతాయి కాబట్టి అది మన బాడీకి ఒక ట్రామా లాంటిది. సో దానివల్ల మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. చాలామందికి ఇది చాలా కామన్, కొంతమందికి ఉండకపోవచ్చు కూడా. సో ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకొకటి నేను చెప్పినట్టుగా ఏదైనా మీరు సిక్ అయితే దానివల్ల కూడా హెయిర్ లాస్ జరుగుతుంది. ఇంకొకటి క్రాష్ డయట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్గా ప్రోటీన్ మానేసి, కంప్లీట్గా ఫైబర్ మానేసి, న్యూట్రిషన్ ఫుడ్ మానేసి ఓన్లీ సాలడ్స్ కానీ, లేదంటే ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ మీద డిపెండ్ అయి ఉన్నట్లయితే అట్లాంటి డయట్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. చాలామంది విమెన్కి ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్. 20 years వాళ్ళకి, 30 years వాళ్ళకి, 40 years వాళ్ళకి కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, ఎనీమియా ఉంటుంది. సో ఐరన్ కూడా హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా పెద్ద రీజన్. ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అట్లాగే omega-3, ఇంకా తర్వాత జస్ట్ కన్సిడర్ అన్ని న్యూట్రియంట్స్ తీసుకోవాలి, అన్ని వైటమిన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పనని అనుకోండి. ఇంకొకటి చాలా మందిలో థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఉంటుంది. అట్లాగే PCOSతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల అయ్యే హెయిర్ లాస్ అనమాట. సో PCOS, థైరాయిడ్ ఇట్లా ఉంటే మీరు ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ తీసుకోండి. ట్రీట్మెంట్ తీసుకుంటూ హెల్దీ డైట్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ కూడా మెయింటైన్ చేయండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ వచ్చి దీన్ని మనం ట్రాక్షన్ అలోపేషియా అంటాము. దీనికి రీజన్ ఏంటి అంటే బాగా టైట్ హెయిర్ స్టైల్స్ని రిపీటెడ్గా ఎవ్రీడే వేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వీడియో కోసం నా హెయిర్ని నేను ఒక టైట్ బన్లో వేసుకున్నాను. సో ఇట్లాగే నేను ఎవ్రీడే టైటర్ హెయిర్ స్టైల్స్, టైట్ పోనీటైల్స్ వేసుకున్నాను అనుకోండి, నాకు ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి నాకు హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మన హెయిర్ రూట్స్ మీద చాలా ప్రెషర్ పడుతుంది. అట్లాగే చాలా గట్టిగా మీరు బ్రైడ్స్ వేసుకున్నా, లేదంటే చాలా గట్టిగా పోనీటైల్స్ వేసుకున్నా, రిపీటెడ్ హెయిర్ స్టైల్స్ని ఓవర్ ద ఇయర్స్ వేసుకున్నా మనకి ఆ రీజియన్స్లో నుంచి హెయిర్ అండ్ లైన్ కొంచెం రిసీడ్ అవుతుంది. సో దీనికి మీరు ఏం చేయొచ్చు అంటే ఇఫ్ పాసిబుల్ హెయిర్ స్టైల్స్ని మీరు చేంజ్ చేస్తూ ఉండండి. సమ్టైమ్స్ మిడిల్ పార్టీషన్ వేసుకుంటే, సమ్టైమ్స్ మీరు సైడ్ పార్టీషన్ని ట్రై చేయండి. కొంచెం లూజ్గా ఉండే హెయిర్ స్టైల్స్ని ట్రై చేయండి. దిస్ ఈజ్ నాట్ అన్అవాయిడబుల్. ఇది అసలు సీరియస్ ఇష్యూనే కాదు. జస్ట్ మీ హెయిర్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే ఈ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ అనేది మనం తగ్గించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కాల్ప్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డాండ్రఫ్ కానీ, లేదంటే స్కాల్ప్ సొరైసిస్. మనకి
చేతులకు వచ్చినట్టు సొరాయిసిస్ కానీ ఎగ్జిమా కానీ ఇవన్నీ ఏరియాస్లో వస్తూ ఉంటాయి. దానివల్ల అండ్ కొంతమందికి ఎక్సెసివ్ ఆయిలీగా ఉంటుంది మీ స్కాల్ప్ ఎక్సెసివ్ ఆయిలీగా ఉంటే బయట నుంచి ఉండే డస్ట్ అండ్ డర్ట్ని కూడా అదంతే ఎక్కువ అట్రాక్ట్ చేసి మీ హెయిర్ ఫాలికల్స్ని బ్లాక్ చేసి మీకు హెయిర్ లాస్ అయ్యేలాగా చేస్తుంది. సో స్కాల్ప్ ఎప్పుడు క్లీన్గా ఉంచుకోండి. 2 to 3 times హెయిర్ వాష్ చేసుకోండి, స్కాల్ప్ వాష్ చేసుకోండి. మీకు మైల్డ్ డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే ఆఫ్కోర్స్ యాంటీ డాండ్రఫ్ షాంపూ యూజ్ చేయొచ్చు. బట్ ఎన్ని యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూజ్ చేసినా కానీ మీకు ప్రాబ్లం పర్సిస్టెంట్గా ఉంటే డర్మటాలజిస్ట్ని కలవండి. ఒక్కొక్కసారి మనకి ఓరల్గా తీసుకునే మెడికేషన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే యాంటీబ్యాక్టీరియల్ మెడికేషన్ యాంటీబయాటిక్స్ మనం యూజ్ చేయాల్సి రావచ్చు. ఇంకొకటి, కొన్నిసార్లు వింటర్స్లో మాన్సూన్ సీజన్స్లో కొంతమందికి డ్రై అండ్ ఫ్లేకీ స్కాల్ప్ ఫేస్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ డాండ్రఫ్, అది మీకు సీజనల్గా మీకు స్కాల్ప్ ఫ్లేకే అవుతుంది అంతే. ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ యూజ్ చేస్తే సరిపోతుంది. బట్ మేక్ షూర్ టు కీప్ యువర్ స్కాల్ప్ క్లీన్ ఆల్ ద టైమ్స్. ఆల్రైట్, సో లాస్ట్ టైప్ ఆఫ్ హెయిర్ లాస్ చాలా కామన్గా ఎస్పెషల్లీ ఉమెన్లో చూస్తున్నాము ఈ రోజుల్లో. అదేంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల. ఇందాక చెప్పినట్టు ఉమెన్లో చాలామందికి ఎనీమియా చాలా కామన్ అయిపోయింది. ఐరన్ డెఫిషియన్సీ, తర్వాత వైటమిన్ డి డెఫిషియన్సీ. వైటమిన్ డి మీ బాడీలో సఫిషియెంట్గా లేకపోతే మీరు ఎన్ని వైటమిన్స్ వేసుకున్నా మీ బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు. సో వైటమిన్ డి చాలా ఎసెన్షియల్ అనమాట. అలాగే బి కాంప్లెక్స్, జింక్, మెగ్నీషియం, ఒమేగా 3 ఇట్లా చాలా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉన్నాయి, వైటమిన్స్ ఉన్నాయి. మీ బాడీలో అవన్నీ సఫిషియంట్ అమౌంట్ ఉండేలాగా చూసుకోండి. ఇది మీకు ఎట్లా తెలుస్తుంది అంటే ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. మీకు జనరల్ రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ అనమాట. వైటమిన్ డి లెవెల్స్, ఐరన్ లెవెల్స్ ఇవన్నీ ఎంత ఉన్నాయో చెక్ చేసుకోవడానికి ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. సో అన్నెసరీగా మీకు అవసరం లేకుండా మల్టీవిటమిన్స్ని యూజ్ చేయకండి. మీ బాడీకి మల్టీవిటమిన్స్ ఎక్కువ తీసుకుంటే అది మీ బాడీ అబ్జర్వ్ చేసుకోదు, బికాస్ దానికి అవసరం లేదు. సో మీరు ఎప్పుడైనా హెయిర్ లాస్ కోసం మల్టీవిటమిన్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీ బ్లడ్ టెస్ట్ చేయించుకుని మీకు ఏవైనా వైటమిన్స్ డెఫిషియన్సీ ఉంది అనుకుంటే అవి మాత్రమే యూజ్ చేయండి. చాలాసార్లు మన బాడీలో వైటమిన్స్ అన్ని సఫిషియెంట్గా ఉన్న బయోటిన్ అనే ఒక వైటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో మీకు కనుక బయోటిన్ డెఫిషియన్సీ ఉంటే ఇట్లాగ హెయిర్ వైటమిన్స్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇందులో మీరు చూసినట్లయితే బయోటిన్, ఐరన్ అండ్ ఇంకొక టర్మ్ ఉంది, అదేంటి అంటే డిహెచ్టి బ్లాకర్స్. సో డిహెచ్టి అనేది బేసికలీ ఇట్స్ అ హార్మోన్, ఇట్స్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ టెస్టోస్టెరాన్ అనుకోండి, మేల్ హార్మోన్, డైహైడ్రో టెస్టోస్టెరాన్. సో ఈ డైహైడ్రో టెస్టోస్టెరాన్ డిహెచ్టి ఉంది కదా, ఇది మనకి హెయిర్ లాస్ అవ్వడానికి రీజన్ అనమాట. సో ఈ హార్మోన్ని మనం బ్లాక్ చేస్తే హెయిర్ లాస్ని కూడా తగ్గించవచ్చు. సో ఇట్లాంటి హెయిర్ టాబ్లెట్స్లో, ఇట్లాంటి హెయిర్ వైటమిన్స్లో మనకి బయోటిన్ అండ్ డిహెచ్టి బ్లాకర్స్ ఉండేలాగా చూసుకోండి. నేను ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయట్లేదు, ఈ బ్రాండ్ని కూడా ప్రమోట్ చేయట్లేదు. మీరు ఏ బ్రాండ్ నుంచి అయినా సరే తీసుకోవచ్చు. నేను ఇది కరెంట్లీ ఒక 1 week నుంచి యూజ్ చేస్తున్నాను, సో నేను మీకు అందుకే చూపిస్తున్నాను. సో వీటన్నిటితో పాటు ఇంకా హెయిర్ లాస్ని అడ్రస్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే అఫ్కోర్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చెప్పాను కదా. రెడ్ లైట్ థెరపీ ఉంది, అట్లాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. చాలా ఎక్కువ హెయిర్ లాస్ ఉంటే పిఆర్పి ట్రీట్మెంట్ ఉంది, ప్లాస్మా ట్రీట్మెంట్ అది. అవి కాకుండా మనం ఓరల్గా మెడికేషన్స్ కూడా ఇస్తారు. సో మినాక్సిడిల్ కనుక మీరు యూజ్ చేయాలి అనుకుంటే మీరు అది బయట షాప్స్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. 5% మినాక్సిడిల్ యూజ్ చేయండి. యూజువల్లీ ఉమెన్కి 5% కాకుండా 2.5% దొరుకుతుంది, దట్ ఈస్ యూజ్లెస్, అది యూజ్ చేయకండి. 5% మినాక్సిడిలే మెన్కి కానీ విమెన్కి కానీ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది మీరు రోజులో నైట్ యూజ్ చేయొచ్చు, ఇఫ్ పాసిబుల్ మార్నింగ్ అండ్ నైట్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ మినాక్సిడిల్ యూజ్ చేసిన తర్వాత మీ ఫింగర్స్ని మాత్రం వాష్ చేసుకోవడం మర్చిపోవద్దు, లేదంటే మీకు ఫింగర్స్ మీద కానీ లేదంటే ఎక్కడన్నా హెయిర్ ఫాలికల్స్ ఉన్న చోట హ్యాండ్స్ మీద కానీ హెయిర్ గ్రోత్ అక్కడ కూడా ఎక్కువ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మినాక్సిడిల్ యూజ్ చేసిన తర్వాత మీకు సిరం ఫేస్ మీదకి రాకుండా చూసుకోండి, లేదంటే ఇక్కడ కూడా ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో ఇది నాకు డర్మటాలజిస్ట్ రికమెండ్ చేశారు. నేను ఇది యూజ్ చేస్తే నాకు స్కాల్ప్ ఇరిటేషన్ వచ్చింది, సో కొన్ని రోజులు పక్కన పెట్టాను. సో మినాక్సిడిల్కి ఆల్టర్నేటివ్గా మనకి ఇంకేమైనా సీరమ్స్ ఉన్నాయా అంటే ఈ సీరం మీరు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేయడం చూసే ఉంటారు, విష్ కేర్ హెయిర్ సీరం కాన్సన్ట్రేట్. సో ఇందులో మనకి రిడెన్సిల్, అనగైన్ అన్ని మీకు కొన్ని పేర్లు కనిపిస్తున్నాయి కదా. సో బేసికల్లీ రిడెన్సిల్ అండ్ అనగైన్ ఏంటి అంటే మినాక్సిడిల్ నేను మీకు చెప్పాను కదా, మినాక్సిడిల్ యూజ్ చేయడం ఆపేస్తే మీకు హెయిర్ ఫాల్ కూడా రీస్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో మినాక్సిడిల్లో ఉన్న ఆ సైడ్ ఎఫెక్ట్స్ని అడ్రస్ చేయడం కోసం రిడెన్సిల్ అండ్ అనగైన్
అగైన్ ఇట్లాంటి వాటిని డెవలప్ చేశారనమాట. బట్ స్టిల్ మినాక్సిడిల్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఆఫ్ ఆల్ దిస్. ఈ రెండు మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మినాక్సిడిల్ మీరు మార్నింగ్ రాసుకుని ఇది నైట్ రాసుకోవచ్చు, లేదంటే మినాక్సిడిల్ నైట్ రాసుకుని ఇది మార్నింగ్ రాసుకోవచ్చు. ఈ రెండు కలిపి యూజ్ చేసుకోవచ్చు. దట్స్ అప్ టు యూ. నేనైతే కరెంట్లీ యూజ్ చేస్తున్నాను. ఇది మినిమలిస్ట్ నుంచి హెయిర్ గ్రోత్ యాక్టివ్స్ 18%. సో ఇందులో కూడా 3% రిడెన్సిల్ ఉంది, 5% క్యాపిక్సిల్ ఉంది, 3% ప్రొకాపిల్ ఉంది. సో ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ ఆర్ కైండ్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ఆఫ్ మినాక్సిడిల్. నాకు విష్ కేర్ సిరమ్ నేను ఎక్కువ రోజులు యూజ్ చేయలేదు. ఐ డోంట్ నో వై ఐ స్టాప్డ్ ఇట్. హెయిర్ గ్రోత్ యాక్టివ్స్ ఫ్రమ్ మినిమలిస్ట్ మాత్రం ఇది నా సెకండ్ బాటిల్. నేను యూజ్ చేసినప్పుడు నాకు కొంచెం డిఫరెన్స్ అయితే అనిపించింది నాకు, బికాజ్ నాకు పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్ అనమాట. ఆఫ్టర్ డెలివరీ ఐఎమ్ ఫేసింగ్ హెయిర్ లాస్. అండ్ ఆల్సో నేను ప్రెజెంట్ ఉంటున్న అపార్ట్మెంట్లో ద వాటర్ ఈజ్ నాట్ దట్ గుడ్, చాలా హార్డ్ వాటర్ అనమాట. సో దానివల్ల కూడా హెయిర్ లాస్ అయింది. సో హెయిర్ ఫాల్లో ఎక్కువ సిగ్నిఫికెంట్ చేంజ్ నేను నోటీస్ చేశానంటే ఐ రియల్లీ డోంట్ నో. మేబీ వెయిట్ చేయాలేమో, ఎందుకంటే హెయిర్ ఫాల్లో మనకి సిగ్నిఫికెంట్ చేంజ్ కనిపించాలి అంటే 6 to 11 months, అట్లీస్ట్ 6 to 9 months చాలా ఈజీగా పడుతుంది. సో నేను ఇది స్టార్ట్ చేసి అరౌండ్ 3-4 months అవుతుంది. సో మేబీ కొంచెం వెయిట్ చేయాలనుకుంటే. ఆల్సో ఐఎమ్ నాట్ రెగ్యులర్ విత్ ద అప్లికేషన్. కరెంట్లీ యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ అండ్ హెయిర్ సిరమ్స్ అయితే నేను మీకు చూపించేశాను. సో మీకు గనక వీటిని ట్రై చేయాలి అనుకుంటే మీకు విష్ కేర్ సిరమ్ కానీ ఈ హెయిర్ గ్రోత్ సిరమ్ కానీ ఇవి మీకు అమెజాన్లో చాలా ఈజీగా అవైలబుల్ అవుతాయి, మీరు ట్రై చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ బయోటిన్ కూడా మీకు ఆన్లైన్లో నుంచి ఆర్డర్ చేశానండి, అది కూడా దొరుకుతుంది. సో మీరు ఫస్ట్ బయోటిన్ ఈ క్యాప్సూల్స్ యూజ్ చేసే ముందు మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీకు బ్లడ్లో ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా హెయిర్ లాస్ అవ్వచ్చు. సో మీకు ఎట్లాంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లేదు అని మీరు అనుకున్న తర్వాత యూ గో ఫర్ బయోటిన్ క్యాప్సూల్స్ లైక్ దిస్. దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. ఈ వీడియోలో నేను మ్యాక్సిమం వీలైనంత వరకు మీకు నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేశాను. దట్స్ వాట్ ఐ ట్రై టు డూ విత్ మై వీడియోస్. నేను మీకు వీలైనంత వరకు నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో యూ కెన్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అంటే వీడియోకి లైక్ చేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వీడియోని షేర్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.